అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం కాకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 1:25 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని నేరుగా నోవాటెల్కి వెళ్తారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్లోక కన్వెన్షన్కు వెళ్లి సాయంత్రం 5:20 వరకు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్గా మార్చింది. 22న జరగనున్న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా అతిథులు హాజరు కానున్నారు. తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్కు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచే ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా 5 పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాల్సి ఉందన్నారు. సీఎం జగన్ కాన్వాయ్పై పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు, వైకాపా నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా బయటకొచ్చింది. దివ్యాంగుడైన అప్పయ్య పింఛను కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను రాకపోవడంతో విసుగు చెంది సీఎం కాన్వాయ్పైకి రాయి విసిరినట్టు తెలిసింది. బుధవారం ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్లో ఆయన బస చేశారు. ఈరోజు కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయం చేసుకుని పనిచేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. పరీక్ష నిర్వహించనున్న తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీంతో గ్రూప్ 2 పరీక్ష 3వసారి వాయిదా పడ్డట్టయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులు రాజీనామాల నేపథ్యంలో 3వసారి గ్రూప్ 2 వాయిదా పడింది. నిజానికి 29, 30వ తేదీల్లోనే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ పేపర్ లీకేజీ, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. నేడు ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో 31వ తేదీ వరకు పొగమంచు అతి తీవ్రంగా ఉండొచ్చని నగరవాసులకు డిసెంబర్ 31 తర్వాత కొంత ఉపశమనం వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో 31వ తేదీ వరకు పొగమంచు అతి తీవ్రంగా ఉండొచ్చని నగరవాసులకు డిసెంబర్ 31 తర్వాత కొంత ఉపశమనం వాతావరణం శాఖ పేర్కొంది. ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ను కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. దేశంలోని బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర ₹100 పెరిగి 59,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹110 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 64,360 ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.